ఈ గాంధీ ఆశ్రమము సేవాగ్రామ్ అనే ప్లేస్ లో వరద దగ్గరలో ఉంది. ఇక్కడ ఏంటంటే గాంధీజీ గారు 1936 నుంచి 1948 వరకు అంటే 12 years ఇక్కడే ఉండేవారు. వరదా సేవాగ్రామ్ రెండు పక్క పక్కనే ఉంటాయి. అప్రాక్సిమేట్ 5 to 10 kilometers అంతే. అయితే ఇక్కడ మాకు నాన్ వెజ్ రిస్ట్రిక్షన్ అండ్ ఆల్కహాల్ కూడా రిస్ట్రిక్షన్, ఎందుకంటే గాంధీజీ గారు ఇక్కడ ఉండడం వల్ల రెండు రిస్ట్రిక్షన్. కానీ ఇప్పుడిప్పుడు ఏంటంటే ఆల్కహాల్ రిస్ట్రిక్షన్ ఎప్పుడూ ఉంది, కాకపోతే నాన్ వెజ్ అలౌ చేస్తారు. ఆయన ఉండే ప్లేస్ అన్నమాట ఇదంతానా. మేము ఈ ప్లేస్ చూడడానికని పిల్లల్ని తీసుకొని వెళ్ళాము గాంధీ జయంతి రోజు. సో అక్కడ మీటింగ్ కూడా అవుతుంది. అలాగే ఇది వచ్చి ప్రేయర్ గ్రౌండ్ అంట, అక్కడ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఈ లోపల ఇల్లు ఇవన్నీ ఉన్నాయి కదా, లోపల వీడియో అయితే అలౌ చేయలేదు, జస్ట్ బయట నుంచి తీసుకోవచ్చు అన్నారు. వెళ్ళి చూడొచ్చు లోపలికి వెళ్ళి, కానీ ఫొటోస్ వీడియోస్ అయితే అలవెన్స్ లేదు, అందుకే లోపల అవి చూపించలేదు. ఇది ఏమో అప్పట్లో ఆయన వెయిట్ కొలుచుకునే మిషన్ అంట అది. ఇది థ్రెడ్ వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు. స్టార్టింగ్ లో చూపించినట్టు చిన్నపిల్లలు అందరూ బాగా థ్రెడ్ తీస్తున్నారు. ఇదేమో ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చొని ఇది చేస్తున్నారు. ఈ హౌస్ బయట వీళ్ళు కూర్చొని ఇలా చేస్తున్నారు. లోపల ఏంటంటే గాంధీజీ గారివి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. ఏంటంటే పేపర్ వెయిట్స్, అలాగా తర్వాత ఏమో బ్రష్ పెట్టుకునే బాక్స్ అని, పెన్ బాక్స్ అని, అప్పట్లో వాడేవన్నీ కొన్ని ఒక 20 things దాకా ఒక బాక్స్ లో పెట్టి ఈ హౌస్ లో అయితే ఉంచారు. అలాగే ఇది ఏంటంటే ఆఫీస్ రూమ్ దగ్గర, గాంధీజీ గారి ఆఫీస్ రూమ్ దగ్గరవి ఇవి అన్నీనా. ఈ రూమ్ లో ఏదో ఉన్నట్టుంది అనిపించింది, భయం వేసింది కొంచెం. ఏమీ లేదు కాకపోతే అక్కడ. అండ్ అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది. అలాగే ఇదేమో పరిచూరి కుట్టి అని ఉంది. లోపలికి అయితే మేము చూడడానికి వెళ్ళలేదు, అలా బయట నుంచి తిరిగి వచ్చేసాము. ఆ పక్కనేమో ఫార్మింగ్ ఏరియా ఉంది. అండ్ అలాగే ఇక్కడ నహీ కరీం ప్రిన్సెస్ అని ఉంది. అది లోపల ఏంటో తెలియదు, కానీ ఎవరైనా వస్తే ఉంటున్నట్టు ఉంటున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు గట. ఇప్పుడు మరి లోపల అయితే ఎవరు కనిపించలేదు మాకు. అండ్ అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది, 1936 లో అది నాటారంట. ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిందో. యాక్చువల్లీ మేము అక్కడ చెట్టు దగ్గర కూర్చున్న ఒక 5 minutes కి పెద్ద వర్షం పడింది. ఆ చెట్టు ఉండబట్టి వర్షానికి కొంతసేపు